ఆధునిక టీ20 క్రికెట్ ఇదొక యుద్ధభూమి. ఒకప్పుడు గ్రీజులోకి వచ్చి పిచ్‌ని అర్థం చేసుకుని మెల్లగా ఇన్నింగ్స్ నిర్మించే వాళ్ళకే డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మొదటి బంతి నుండే బౌలర్ల నెత్తి మీద కూర్చుని పవర్ ప్లేలోనే మ్యాచ్‌ని లాగేసుకునే హై రిస్క్, హై రివార్డ్ ఆటగాళ్ళదే ఇప్పుడు రాజ్యం. ఇలాంటి సమయంలోనే భారతీయ క్రికెట్‌లోకి ఒక తుఫాన్‌లా దూసుకువచ్చాడు ఒక కుర్రాడు. సాధారణంగా ఒక క్రికెటర్ ఫామ్‌లో లేకపోతే విమర్శిస్తారు. కానీ కనీసం తన టాలెంట్ నిరూపించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఐపీఎల్ వేదికపై కోట్ల మంది ముందు అన్సోల్డ్ అనే ముద్ర వేసి అవమానిస్తే ఆ కసి ఎలా ఉంటుందో తెలుసా? ఎంతలా అంటే ఆ వార్త విని ఆ కుటుంబం 2 రోజుల పాటు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆ కన్నీళ్లను, ఆ ఆవేదనను, ఆ అవమానాన్ని తన బ్యాట్‌కి ఇంధనంగా మార్చుకున్నాడు. 13 బంతుల్లో హాఫ్ సెంచరీ, 23 బంతుల్లో సెంచరీ. ఇవి కేవలం రికార్డులు కావు. ఆ అవమానానికి అతను చెప్పిన సమాధానాలు. అతనే చెన్నై సూపర్ కింగ్స్ నయా సంచలనం ఉర్విల్ ముఖేష్ పటేల్. ఒక్క నిమిషం బ్రో. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది కేవలం ఒక ఆటగాడి బయోగ్రఫీ కాదు. ఇది నిరాశల అంచున నిలబడి తన రాతను తానే తిరగరాసుకున్న ఒక ఆధునిక క్రికెట్ విధ్వంసకారుడి క్రీడా సాంకేతికత మరియు మానసిక విశ్లేషణ. ఉర్విల్ పటేల్ క్రీడా ప్రస్థానం, అతను సృష్టించిన ఇంపాసిబుల్ రికార్డులు, అతను బ్యాటింగ్ టెక్నిక్ మరియు ఆ చారిత్రాత్మక 13 బంతుల హాఫ్ సెంచరీ వెనక ఉన్న అసలు కథను ఈ వీడియోలో డీటెయిల్ గా విశ్లేషిద్దాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథ మీ రోమాలు నెక్కబడుచుకునేలా చేస్తుంది. ఉర్విల్ పటేల్ ప్రయాణం అక్టోబర్ 17, 1998న గుజరాత్లోని మెహసానాకి చెందిన సాహీపూర్ అనే చిన్న గ్రామంలో మొదలైంది. బుమ్రా, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు గుజరాత్ నుండే వచ్చిన మెహసానా లాంటి సరైన సదుపాయాలు లేని ప్రాంతం నుండి ఒక ఇంటర్నేషనల్ రేంజ్ ప్లేయర్ రావడం చాలా అరుదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఉర్విల్కి వాళ్ళ నాన్న ముఖేష్ పటేల్ గారే మొదటి గురువు. ఆయన ఒక స్కూల్లో పీటీ మాస్టర్. ఒక అథ్లెటిక్ ఫిట్నెస్ ఎంత ముఖ్యమో ఆయనకి బాగా తెలుసు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పాలి. మనం ఎంఎస్ ధోని రోజుకి ఎన్ని లీటర్ల పాలు తాగి అంత బలాన్ని సంపాదించాడని మనం కథలు కథలుగా చెప్పుకుంటాం కదా. ఉర్విల్ పటేల్ బ్యాటింగ్ లో ఆ రాక్షస బలానికి కారణం ఏంటో తెలుసా? అతను రోజు తినే శనగలు. అవును, గుర్రాలకు పెట్టే శనగలు. వాళ్ళ నాన్న మాటల్లో చెప్పాలంటే ఉర్విల్ తన జీవితంలో ఇప్పటి వరకు 3 బస్తాలకు పైగా శనగలు తిన్నాడు. అందుకే ఉర్విల్ గ్రౌండ్ లో గుర్రంలా పరిగెడతాడు. 6 ఏళ్లకే బ్యాట్ పట్టిన ఉర్విల్కి క్రికెట్ అంటే ఆసక్తి కాదు, ఒక వ్యసనం. ఎంతలా అంటే ఎంత భారీ వర్షం పడుతున్నా సరే పిచ్చి మీద ప్రాక్టీస్ ఆపేవాడు కాదు. ఆ అలుపెరగని సాధనే అతనికి ఏ బంతినైనా అంచనా వేసే టెక్నిక్ ని చిన్నప్పుడే నేర్పించింది. ఉర్విల్ ప్రొఫెషనల్ జర్నీ బరోడా క్రికెట్ అసోసియేషన్ తో మొదలైంది. అండర్ 14, 16, 19 ఆడుకుంటూ 2018లో ముంబై మీద తన తొలి టీ20 ఆడాడు. అదే సంవత్సరం లిస్ట్ ఏ క్రికెట్ లో కూడా అడుగుపెట్టాడు. కానీ ఇక్కడ ఉర్విల్ పటేల్ ఒక మాస్టర్ స్ట్రోక్ వేశాడు. బరోడా టీంలో అవకాశాలు వస్తున్నా తన అగ్రెషన్ ఆటకి సరైన వేదిక గుజరాత్ టీం అని ఫిక్స్ అయ్యి 2018-19 సీజన్లో గుజరాత్కి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అతని కెరియర్ లో ఇదే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. అక్కడి నుండి ఉర్విల్ ఆట తీరు పూర్తిగా మారిపోయింది. అతను దేశీవాళీ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవుతుంది. లిస్ట్ ఏ అంటే 50 ఓవర్ల ఫార్మేట్ లో అతని యావరేజ్ 44. ఒక అగ్రెసివ్ ఓపెనర్ కి ఇంత యావరేజ్ ఉండటం మామూలు విషయం కాదు. అంటే అతను కేవలం గుడ్డిగా బ్యాట్ ఊపే రకం కాదు, ఇన్నింగ్స్ ని బాధ్యతగా కూడా నిర్మించగలడు. ఇక టీ20లో అతని స్ట్రైక్ రేట్ ఎప్పుడూ 150 పైనే ఉంటుంది. అతను ఒక అద్భుతమైన వికెట్ కీపర్ కూడా. వికెట్ల వెనక 108 క్యాచ్లు, 14 స్టంపింగ్స్ కూడా చేశాడు. ఇండియా డొమెస్టిక్ సర్కిట్ లో ఇదొక కంప్లీట్ ఆల్రౌండ్ ప్యాకేజ్. కొంతమంది ప్లేయర్లు రికార్డులు బ్రేక్ చేస్తారు, కానీ ఉర్విల్ పటేల్ రికార్డుల బుక్ నే చింపేస్తాడు. నవంబర్ 2023 విజయ్ హజారే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ మీద కేవలం 41 బంతుల్లోనే సెంచరీ కొట్టి జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది ఇండియా లిస్ట్ ఏ హిస్టరీలోనే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. కానీ అసలు విధ్వంసం సరిగ్గా సంవత్సరం తర్వాత నవంబర్ 2024లో జరిగింది. సయీద్ ముస్తక్ అలీ ట్రోఫీలో త్రిపుర మీద 156 పరుగుల టార్గెట్ ని చేజ్ చేస్తూ ఉర్విల్ క్రియేట్ చేసిన సునామీకి క్రికెట్ ప్రపంచం వణికిపోయింది. జస్ట్ 28 బంతుల్లోనే. అవును, మీరు విన్నది నిజమే. కేవలం 28 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేశాడు. 2018లో రిషబ్ పంత్ కొట్టిన 32 బంతుల సెంచరీ రికార్డు గాలికి ఎగిరిపోయింది. వరల్డ్ కప్ టీ20 హిస్టరీలోనే ఇదే సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ. ఆ రోజు అతను 35 బంతుల్లో 113 పరుగులు చేస్తే అందులో 100 పరుగులు కేవలం 4లు, 6ల ద్వారానే వచ్చాయి. 322 స్ట్రైక్ రేట్. ఇన్నింగ్స్ మొత్తం మీద అతను ఆడిన డాట్ బాల్స్ కేవలం 4 బాళ్లు మాత్రమే. అది ఒక గాలివాటం రికార్డు అనుకున్న విమర్శకులకు 2025లో సర్వీసెస్ మీద కెప్టెన్ గా బరిలోకి దిగి 31 బంతుల్లో మరో సెంచరీ కొట్టి సమాధానం చెప్పాడు. క్రికెట్ హిస్టరీలోనే 40 బంతుల్లోపు 2 సెంచరీలు కొట్టిన ఏకైక ఆటగాడు ఉర్విల్ పటేల్.
వరల్డ్ టాప్ 5 ఫాస్టెస్ట్ టీ20 సెంచరీల లిస్టు తీస్తే అందులో 2 సార్లు ఉర్విల్ పటేల్ పేరే ఉంటుంది. క్రిస్ గేల్, పంత్ లాంటి దిగ్గజాలను దాటేసి ఒక అద్భుతంగా నిలిచాడు. ఇన్ని రికార్డులు ఉన్న ఐపీఎల్ వేలం అతనికి ఒక పీడకలలా మారింది. 2023లో గుజరాత్ టైటన్స్ కొన్న ఒక్క మ్యాచ్ కూడా ఆడనివ్వకుండా బెంచ్కే పరిమితం చేసి తర్వాత రిలీజ్ చేశారు. 2024లో ఎవరూ కొనలేదు. ఇక నవంబర్ 2025 మెగా ఆక్షన్లో అన్క్యాప్డ్ కీపర్గా 30 లక్షల బేస్ ప్రైజ్తో వచ్చాడు. డొమెస్టిక్లో అంత మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎవరో ఒకరు తీసుకుంటారు అనుకున్నారంతా. కానీ అన్సోల్డ్ ఏ ఒక్క ఫ్రాంచైజీ కూడా అతని మీద ఆసక్తి చూపలేదు. ఈ వార్త ఉర్విల్ పటేల్ ఫ్యామిలీని కుదిపేసింది. వాళ్ళ నాన్న ముఖేష్ పటేల్ అయితే ఆ రోజు వేలంలో మా వాడి పేరుకి ఎవరు బిడ్ వేయినప్పుడు మా గుండె ఆగిపోయినంత పనైంది. ఆ బాధతో 2 రోజుల పాటు మా ఇంట్లో ఎవరు అన్నం తినలేదు అని కన్నీళ్లు పెట్టుకున్నారు. మన ఇండియన్ ఫ్యామిలీస్ కి క్రికెట్ అంటే కేవలం ఆట కాదు, ఒక జీవితం. ఆ బహిరంగ అవమానం ఉర్విల్లో ఒక రాక్షసుడిని నిద్రలేపింది. తాను ఐపీఎల్ ఆడే వరకు లేదా ఇండియాకి ఆడే వరకు పెళ్లి చేసుకోనని శపథం చేశాడు. ఆ ఆక్షన్ జరిగిన వారంలోపే త్రిపుర మీద 28 బంతుల్లో సెంచరీ బాది నన్ను కొనకపోవడం మీ కర్మ అని ఆ ఫ్రాంచైజీల ముఖం మీద ఉమ్మేసినట్లు సమాధానం చెప్పాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. 2025 సీజన్ మధ్యలో సిఎస్కే ప్లేయర్ వంశ్ బేడి గాయపడ్డాడు. కరెక్ట్ గా ఆ టైంలోనే ఎక్స్ప్లోజివ్ బ్యాటర్ కోసం వెతుకుతున్న సిఎస్కే మేనేజ్మెంట్ కన్ను ఉర్విల్ మీద పడింది. 30 లక్షలకు రీప్లేస్మెంట్ గా టీంలోకి వచ్చాడు. కేకేఆర్ మీద తన డెబ్యూ మ్యాచ్ లోనే 11 బంతుల్లో 31 రన్స్ కొట్టి తన రాకను అనౌన్స్ చేశాడు. మే 10, 2026 చపాక్ స్టేడియం సండే బ్లాక్ బాస్టర్. లక్నో సూపర్ జైంట్స్ తో చెన్నైకి మస్ట్ విన్ మ్యాచ్. లక్నో 204 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. సంజు శాంసన్ అవుట్. స్కోరు 4 ఓవర్లలో 45 పరుగులకు 1 వికెట్ కోల్పోయింది. 2018 ఫైనల్ తర్వాత చెన్నై ఎప్పుడూ 200 పైన చేజ్ చేయలేదు. అలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో 1 డౌన్ లో వచ్చాడు ఉర్విల్. గ్రీజ్ లో సెట్ అవ్వడానికి బాల్స్ వేస్ట్ చేసే టైపు కాదు తను. 5వ ఓవర్ ఆవేష్ ఖాన్ వేయడానికి వచ్చాడు. ఉర్విల్ బాడీ లాంగ్వేజ్ లో భయం లేదు. లాస్ట్ 3 బంతులకి ఏకంగా 3 కళ్ళు చెదిరే సిక్సర్లు. 25 పరుగులు వచ్చాయి. నెక్స్ట్ ఓవర్ స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ, రుతురాజ్ గైక్వాడ్ సింగిల్ తీసి ఉర్విల్ కి స్ట్రైక్ ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ మొదటి 2 బంతులను స్టాండ్స్ లోకి పంపాడు. 3వ బంతికి కవర్ మీదుగా బౌండరీ. కానీ ఇక్కడే ఉర్విల్ సైకాలజీ ఏంటో బయటపడింది. 4 వెళ్ళినా కూడా సిక్సర్ వెళ్ళలేదని కోపంతో అరిచాడు. ఆ కోపాన్ని నెక్స్ట్ బంతిపై చూపించి ఏకంగా 98 మీటర్ల మాన్స్టర్ సిక్సర్ లాంగ్ ఆన్ లోకి బాదాడు. ఆ ఓవర్లో కూడా 25 రన్స్ వచ్చాయి. మొదటి 8 బంతుల్లోనే 41 పరుగులు కొట్టి ఐపీఎల్ చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయం లిఖించాడు. 7వ ఓవర్లో మహమ్మద్ షమీ బౌలింగ్ లో సింగిల్ తీసి కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేశాడు. 1 4, 7 సిక్సర్లు. యశస్వి జైస్వాల్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ ఐపీఎల్ 50 రికార్డు సమం అయిపోయింది. ఆ రోజు చపాక్లో ఉర్విల్ ఆడిన 23 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఆ ఇన్నింగ్స్ క్రికెట్ హిస్టరీలోనే ఒక మాస్టర్ పీస్. రికార్డులు ఎంతమంది అయినా కొడతారు కానీ క్రీడాభిమానుల హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయేది ఇలాంటి ఆటగాళ్లే. 13 బంతుల్లోనే రికార్డు 50 కొట్టగానే స్టేడియం మొత్తం విజిల్ పోటుతో దద్దరిల్లిపోతుంటే ఉర్విల్ హెల్మెట్ తీసి ఆకాశం వైపు చూశాడు. జేబులోంచి జాగ్రత్తగా మడతపెట్టిన ఒక చిన్న కాగితం ముక్క తీసి ప్రపంచానికి చూపించాడు. అందులో ఏముందో తెలుసా? దిస్ ఈజ్ ఫర్ యూ పాపా, ఇది నీకోసమే నాన్న అని రాశాడు. తన కొడుకును ఎవరూ కొనలేదని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తన తండ్రి పడ్డ ఆవేదనకు ఉర్విల్ తన బ్యాట్తో చెప్పిన జవాబు ఇది. ఇది కేవలం ఒక ఆటగాడి గెలుపు కాదు, ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క గెలుపు. అతని టెక్నిక్ చూస్తే అందులో క్లాసికల్ డ్రైవ్స్ ఉండవు. పాశవికమైన బలం, స్పష్టమైన టార్గెటింగ్ ఉంటాయి. ఫ్రంట్ లెగ్ ని పక్కకు తీసి మిడ్ వికెట్ మీదుగా అతను ఆడే షాట్లకు బౌలర్ల దగ్గర ఆన్సర్లు లేవు. ఆ అగ్రెసివ్ టెక్నిక్, ఆ మానసిక దృఢత్వం భవిష్యత్తులో ఇండియా టీ20 టీంకి ఒక పర్ఫెక్ట్ ఓపెనర్ దొరికాడనడానికి నిదర్శనం. నిరాశపడ్డ ప్రతిసారి ఎలా లేచి నిలబడాలో ఉర్విల్ పటేల్ స్టోరీ మనకు నేర్పిస్తుంది. చపాక్లో ఆ 15 నిమిషాల విధ్వంసం ఎప్పటికీ నిలిచిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఉర్విల్ పటేల్ ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీ అండ్ 13 బాల్స్ మ్యాజిక్. ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? భవిష్యత్తులో ఉర్విల్ ఇండియా టీంలోకి వస్తాడా? మీ కామెంట్స్ కింద తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డీటెయిల్డ్ క్రికెట్ అనాలిసిస్ మరియు అద్భుతమైన స్టోరీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.